హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ ముందుకి మటన్ కర్రీతో వచ్చేసానండి. మటన్ అంటే డ్రైడ్ మటన్ అండి. చూడండి, డ్రైడ్ మటన్ పీసెస్ ఇవి నేను ఉప్పు కారం ఆయిల్ పెట్టి బాగా ఎండబెట్టినవండి. ఇవి ఎండబెట్టి స్టోర్ పెట్టుకున్న మటన్ అన్నమాట. సో ఈరోజు ఈ మటన్ పీసెస్తో నేను మటన్ కర్రీ మన రోబో కుక్కర్లో చేయబోతున్నానండి. అది ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఈ మటన్ ముక్కల్ని ఇలా తీసుకున్నాను. ఇవి డ్రై కదండి, ఇవి నానాలి 1 అవర్. దానికోసం నేను ఇన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో అయితే ఇది 1 అవర్ అయితే సోక్ అవ్వాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ 2, 1 టమోటో, గ్రీన్ చిల్లీ 6, కర్రీ లీవ్స్ అండ్ పుదీనా. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా దీనికోసం నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో ఈ మసాలాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని ఒకసారి మనం ఈ విధంగా యాడ్ చేసుకొని టర్మరిక్ యాడ్ చేసి ఒకసారి ఈ రెండింటిని కలుపుకుందాము ఈ విధంగా. ఇప్పుడు ఇందులోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకుందాము. ఇందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేద్దాము. ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇది రోబో కుక్కర్లో ఫాస్ట్గా హీట్ వచ్చేసి ఇది ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం టమోటోస్ యాడ్ చేద్దాము. ఈ టమోటోస్ని కూడా ఒకసారి మొత్తము కలుపుకుందామండి. ఈ డ్రై మటన్ అనేది అసలు ఎంతో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఈ డ్రై మటన్ చాలామంది రికవరీ కోసం ఈ మటన్ అయితే పెడతారు. ఇప్పుడు మనం దీంట్లో నానిన మటన్ అయితే యాడ్ చేసుకుందాము. మనం ఈ పోసిన వాటర్ తోటి కర్రీ మొత్తం అయితే ప్రిపేర్ చేస్తామండి. ఈ వాటరే యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒకసారి ఈ ఆయిల్లో ఈ విధంగా కలుపుకుందాము. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి. అసలు డ్రై మటన్ అనేది చాలామంది చాలా బాగా తింటారనమాట. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి మనం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చూడండి, అడుగంటకుండా కలిపేసుకుందాం మొత్తము. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. కూరకు తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్జెస్లోకి ఒక స్పూన్ ఎక్స్ట్రా కారం ఉంటేనే బాగుంటుందండి. స్పైసీగా స్మెల్ లేకుండా ఉంటుంది. కొద్దిగా మనం మటన్ మసాలా ఉంటుంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి కర్రీలో కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఈ వాటర్ కూడా కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుదాము. ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడైతే ఒక్కసారి టేస్ట్ అయితే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా కర్రీకి సరిపడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కర్రీకి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇక ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపి పెట్టేసుకుందామండి. ఒక్కసారి సాల్ట్ కలిసేలాగా మొత్తము కలుపుకుందాము మనం. ఇప్పుడు చూడండి, నేను రోబో కుక్కర్లో కదా చేస్తుంది. సో ఇప్పుడైతే కర్రీ అదంతా అయిపోయింది. నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ యారో మార్కు క్లోజ్కి కరెక్ట్గా
అడ్జస్ట్ అవ్వాలండి. అది లాక్ సిస్టమ్ అనమాట రోబో కుక్కర్‌కి. సో, నేనిప్పుడేంటి ఇటు సైడ్ ఆప్షన్స్ ఉంటాయండి నాకు నాన్ వెజ్. సో, ఇప్పుడు నేను చేస్తుంది నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ మీద క్లిక్ చేసుకొని ఆన్ ఆఫ్ బటన్ మీద ఆన్ చేసేసుకొని నాకిప్పుడేంటి నేను మీట్ కదా చేస్తుంది. సో, మీట్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. నాకు మీట్‌కి 40 మినిట్స్ అయితే పడుతుంది అనైతే ఇది చూపిస్తుందండి. చూడండి ఈ కుక్కర్ అయితే ఇప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఇక రన్ అయిపోతుందండి చూడండి. ఇప్పుడు ఇది నాకు ఎన్ని మినిట్స్ అనేది టైం డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, చూసారు గదా! ఇదిగో మీట్ 40 మినిట్స్ పడుతుంది అని నాకు చూపెడుతుందండి ఇది. చూసారు గదా! 40 మినిట్స్. ఇది ప్రెషర్ మొత్తం ఇదిగో ఉడుకుతున్నప్పుడు ఇలా ప్రెషర్ మొత్తం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు స్ట్రీమ్ పొగలాగా ప్రెషర్ కనపడుతుంది కదా! పొగ. అదంతా అలా ఉడుకుతున్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో, మన మటన్ అయితే ఉడకటం స్టార్ట్ అయిందండి. 39 మినిట్స్ స్టార్ట్ అయింది. ఈ రోబో కుక్కర్ అస్సలు భలే వర్క్ అవుతదండి. మనకున్న ఈ ఫాస్ట్ రన్నింగ్ టైంలో ఇది బెస్ట్ అని చెప్తా. ఎంత టైం సేవ్ అంటే అంత టైం సేవ్. చూసారా 1 ఈ విధంగా మనకైతే బీప్ సౌండ్, అలారం సౌండ్ అయితే ఇది ఇస్తదండి. అలారం సౌండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది రెడీ అయిపోయింది అని మీనింగ్ అనమాట. సో, ఈ ప్రెషర్ అంతా పైకి పోయి ఇది కుక్కర్ సైలెంట్ అయ్యేంత వరకు ఈ లిడ్ అయితే లాక్ అయితే ఓపెన్ అవ్వదండి. సో, ఇది సైలెంట్‌గా అంటే మినిమమ్ 5 మినిట్స్ పడుతుందనమాట. సో, ఇంకా ఆఫ్టర్ దట్ 5 మినిట్స్ తర్వాత ఈ లిడ్ ఓపెన్ అవుతుంది. సో, మనకైతే కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఈ కుక్కరు చాలా చాలా బెస్ట్ అండి. నేను ఇది బెస్ట్ అని చెప్తా. రోబో గీక్ రోబోట్. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి ఈ విధంగా సర్వ్ చేసుకున్నాం. చూడండి మన కర్రీ ఎంత బావుందో స్ట్రక్చరు. ఎంత బాగా రెడీ అయిందో. మీకు కనుక నా ఛానల్‌లో నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.